అందులో ఒక స్టోరీ ఏంటంటే ఆత్మబంధువు స్టోరీ పేరు. దాంట్లో చిన్నప్పటి నుంచి పాపం హీరో కష్టపడతాడు, చాలా ఇబ్బందులు పడతాడు. తల్లిదండ్రి తిరుపతి వెళ్దామని బయలుదేరతారు. బయలుదేరినప్పుడు ఈయన జ్వరం వస్తుంది, ఈయన వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళ నాన్నమ్మ దగ్గర. వాళ్ళు యాక్సిడెంట్లో పోతారు పాపం. సో ఇతను వాళ్ళ నాన్నమ్మ దగ్గర బతుకుతాడు, పెరుగుతాడు. తర్వాత కొన్నాళ్ళకి ఆమె దగ్గర ఉండే సో ఆదాయం సరిపోదు ఈ చదువుకోవటానికి అబ్బాయికి. సరే అదే కింద మీద పడి చదువుకుంటాడు. తర్వాత ట్యూషన్లు అరేంజ్ చేసుకునేది, అరేంజ్ అవుతాయి, ట్యూషన్ చదువుకుంటాడు. ట్యూషన్లో చదువుకుని మళ్ళీ పెద్దవాడయ్యి చాలా పెద్ద పొజిషన్లోకి స్టెబిలైజ్ వస్తాడు అనమాట. అప్పుడు దాకా అసలు ఒక ఇంకో ఏమి తెలియదు. తర్వాత ఒక రోజు వాళ్ళ ఆఫీస్లో ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. వస్తారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు పుడతారు, అమ్మాయి ఒక కూతురు వస్తుంది. ఇదంతా జరుగుతుంది. ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి వ్యాపారం పెడతారు. మొదట్లో బ్రహ్మాండం జరుగుద్ది. తర్వాత ఈయన వ్యాపారం ఇంకొక ఆయనతో కలిసి డైవర్సిఫై చేస్తాడు. ఆ మనిషి ఎవరో తెలియదు, వాళ్ళు మోసం చేస్తారు. ఆ వ్యాపారం మళ్ళీ మొత్తం పోతుంది, మొదటికి వస్తుంది. అయితే చిన్నప్పుడు ఎప్పుడో మొదట్లో తెలియక ఎవరో ఫ్రెండ్ చెప్తే ఒక షేర్లు కొని ఉంచుతాడు. ఆ షేర్లు ఈ లోపల బాగా రేట్లు వస్తాయి. రేట్లు వచ్చేటప్పటికి ఆ షేర్లు అమ్మేసి మళ్ళీ వ్యాపారం మొదలెడతాడు. పోయిందంతా మళ్ళీ వస్తుంది. 2 నెలల్లో మళ్ళీ టాప్ పొజిషన్కి వచ్చేస్తాడు. బాగానే ఉంటుంది అంతా. ఇన్ని జరిగినప్పుడు కూడా ఆయనకి ఏంటంటే తల్లిదండ్రి పోయినప్పటి నుంచి ప్రతి దాంట్లోనూ నాకు దేవుడు లేడు, దేవుడు నాకేం చేశాడు అని అట్లా మొత్తానికి రోజు దేవుని తిట్టుకుంటూ ఉంటాడు. నాకేం చేయలేదు, నాకేం చేయలేదు, దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నాకేం చేయలేదు అని. చివరి 60 ఏళ్ళు వచ్చినాయి, రిటైర్మెంట్. తర్వాత వ్యాపారం వచ్చి కూతురు తిరుపతి వెళ్తుంటే నేను కూడా వెళ్ళాలి, తను కూడా వెళ్ళాల్సి వస్తుంది కూతురుతో. ఇష్టం లేదు వెళ్ళటం, ఎందుకంటే దేవుడిని నమ్మడు కాబట్టి. కూతురుతో వెళ్ళక తప్పలేదు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తాడు. ఆ ఆనంద నిలయం స్టార్టింగ్ దగ్గర నుంచి కూతురు వాళ్ళ అబ్బాయికి ఆ గుణపం కుడి చేతి పైన గుణపం వేలాడుతుంది కదా, అక్కడి నుంచి ఆ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈయనకి అప్పుడు దాకా అసలు నాస్తికుడు, దేవుడు లేడు అన్నవాడు ఆ లోపలికి అడుగు పెట్టంగానే ఒక విధమైనటువంటి మైకంలోకి వెళ్ళిపోతాడు. ఆ మాయ దేవుడి దీని మీద అట్లా అట్లా లోపల దాకా వెళ్ళిపోయేటప్పటికి ఆయన స్వామి దర్శనం దగ్గరికి వెళ్ళేటప్పటికి మొత్తం అంతా అసలు ప్రపంచం అంతా మైమర్చిపోతాడు అనమాట. మైమర్చిపోయి నువ్వు నాకేం చేసావు, నువ్వు నాకేం చేయలేదు, అది ఇది అని చెప్పి ఆయన మామూలుగానే దేవుడు అంటాడు. అంటే దేవుడు అంటాడు, స్వామి వెంకటేశ్వర స్వామి అంటారు, నువ్వు నీకు జ్వరం తెప్పించి నువ్వు మీ అమ్మా నాన్నతో యాక్సిడెంట్లో పోకుండా నేను కాపాడింది నేనే కదా, మీ నాన్నమ్మ దగ్గర నుంచి నీకు చదువు చెప్పించింది నేనే కదా, నీకు ట్యూషన్లు ఇప్పించి నీకు దాంట్లో నీకు ఇన్కమ్ తెప్పించి నువ్వు చదువుకోవటానికి తోడ్పడింది నేనే, తర్వాత నీకు ఉద్యోగం వచ్చి ఉద్యోగం ఇప్పించింది నేనే, నీ వ్యాపారం పెట్టించింది నేనే, నువ్వు పోగొట్టుకుంటే మళ్ళీ నేను వెనకాల నిలబడి షేర్ రేట్లు పెంచి నీకు మళ్ళీ పెట్టుబడి ఇచ్చి మళ్ళీ నీకు సాధించింది నేనే. ఇవన్నీ ఇట్లా మొత్తం అంతా ఆయన ఏమేమి జీవితంలో ఏమేమి జరిగినాయో వాటన్నిటి వెనక నేనే ఉన్నాను, నేనే నీకు చేయించాను అని చెప్పి స్వామి చెబుతారనమాట. అప్పుడు అనుకుంటాడు, అదేంటి ఇదంతా నేను చేశాను అనుకుంటున్నాను నాకు పాటికి నేను ఎప్పుడు దాకా, స్వామి వెనకాల నుండి చేయించారా, అంటే నాదేమీ లేదా, నేనేమీ కాదా అని చెప్పి అనుకుని ఇదంతా ఏదైనా కానీ సృష్టిలో మనం జరిగేదంతా కూడా స్వామి నిర్ణయం ప్రకారమే, ఆయన చెప్పిన ప్రకారమే జరుగుతుంది, మనం చేసేది ఏమీ లేదు, మనదేమీ లేదు అనుకుంటూ చివరికి ఆ స్టోరీని ఒక శ్లోకంతో ముగిస్తారు. ఆ శ్లోకం ఏంటంటే, నాహం కర్త హరిహి కర్త తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృత పూజ తత్ప్రసాదేన తత్ప్రసాదేన నా అన్యథ. ఆయనకి ఎప్పుడైతే అంతా తెలుసుకుని స్వామి చెప్పిన తర్వాత అన్నిటికీ ఆయన అని చెప్పినప్పుడు ఇంక నీకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. దాంట్లో అప్పుడు లాస్ట్లో ఈ శ్లోకం వస్తుంది అనమాట.
అది ఏంటంటే నాహం కర్త, నేను కర్తను కాదు. హరిహి కర్త, అన్నిటికీ ఆ హరే కర్త. తత్పూజ కర్మనాఖిలం, చేసేది చేయించేది అంతా నాదే, ఆయనే. నా వల్ల ఏ మంచి కార్యం జరిగినా కూడా అది ఆయన వల్లనే. తదాపి మత్కృత పూజ, అట్లే అలాగే నేను చేసే పూజలు కానీ ఇవన్నీ కూడా అంతా ఆయనదే. తత్ప్రసాదేన నా అన్యథ, వేరే ఏమీ లేదు, మొత్తం అంతా ఆయన వల్లనే జరుగుతోంది అని చెప్పి లాస్ట్లో క్లోజ్ చేస్తాడు ఆ స్టోరీ. మనం కూడా ఇప్పుడు దాకా ఏం చేసాం? భూత భవిష్యత్ కాలాలను చూస్తున్నాం, వర్తమానాన్ని వదిలేసి. భూతకాలంలో మన జీవితంలో వచ్చిన కష్టాలు సుఖాలు ఇవన్నీ కలిపి ఒక పెయిన్ బాడీ అని చెప్పి రిలీజ్ చేసి, ఆ పెయిన్ బాడీకి మనం ఎమోషన్స్, థాట్స్, ఎమోషన్స్, తర్వాత భయాలు, రకరకాలుగా మనకి వచ్చిన అనుభవాలని మనం పంచుకుంటూ వచ్చాం. అక్కడి నుంచి మనం భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెడతాం. భూతకాలం గతించిన దాని గురించి ఆలోచిస్తాం. అమ్మో ఇదంతా ఇట్లుంది గతం అంతా, భవిష్యత్తు ఇంకెలా ఉంటుందో అని చెప్పి మనం భవిష్యత్తును గురించి కూడా ఎక్కువ యాంగ్జైటీ పెట్టుకుంటాం, బాధ ఆలోచన పెట్టుకుంటాం. ఇలా జరగకపోతే ఎలా, అలా జరగకపోతే ఎంతసేపు ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు ఏమనుకుంటాం? అయ్యో ఇలా అయితే ఎలా, అలా అయితే ఎలా, మనకి ఇంకో యాక్సిడెంట్ అయితేనో, లేకపోతే ఇంకోటి అయితేనో, ఇంకోటి అయితేనో, పిల్లలు చదువుకోపోతేనో, వాళ్ళు పైకి రాకపోతేనో, ఎంతసేపు కాదు కాదు, కాను కాను, లేను లేను, లేదు లేదు, ఇదే ఆలోచనలో ఉంటాం. ఎందుకంటే మన గడిచిన కాలం, పాస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మనం అనుకున్న ఏమీ జరగల. ఒక విషయం మనం క్లియర్గా మనకు ఉంది ఏంటంటే, భగవంతుడు మనకి ఏది అవసరమో అదే ఇస్తాడు, మనం అడిగింది ఇవ్వడు అని. చంటి బిడ్డకి ఒంట్లో బాగాలేకపోతే తల్లి చేదు మంది అయినా కానీ, బిడ్డ ఏడుస్తుందని తెలిసినా కానీ ఏమిస్తుంది? చేదు టాబ్లెట్ ఇస్తుంది కదా. అవునండి. టాబ్లెట్ చేదుగా ఉన్నా తప్పదమ్మా, ఒక్కటి వేసుకో, మందు కొంచెం జ్వరం తగ్గుద్ది, నీ బాగైపోతావు అని చెప్పి మనం చేతి టాబ్లెట్ అయినా ఇస్తాం, బతిలాగా భయపెట్టు, ఏదో మొత్తం మీద లోపలికి పంపిస్తుంది దాన్ని, పాలలో కలిపోతే ఏదో మార్గంతో. అలాగే భగవంతుడు కూడా మనకి ఇచ్చేటప్పుడు మనకి ఏది యోగ్యత ఉందో, మనం దేనికి యోగ్యులమో అదే మనకి ఇస్తాడు. మనకి ఇది అడిగితే ఇంత కావాలి అంత కావాలని మనం అడిగినంత ఇవ్వడం. 100 కోట్లు అడిగితే 100 కోట్లు ఇస్తే మనం మేనేజ్ చేయాలి కదా దాన్ని. మనం ఇంతకుముందు అనుకున్నాం, 2 కోట్లు అయితే మనం మేనేజ్ చేయగలం. మనం మేనేజ్ చేయలేనటువంటి డబ్బుని తీసుకుని మనం ఏం చేస్తాం? పాడైపోతుంది. అందుకని భగవంతుడు ఎప్పుడు మనకి ఏది ఇవ్వాలో, ఏది అవసరమో అదే ఇస్తాం. ఇదే మనం ఈ బాడీ రియాక్షను, మైండ్ కంట్రోల్లోకి మనం వెళ్ళటం, మన కంట్రోల్లో ఉండకపోవటం, మైండ్ ఏది చెప్తే అది చేస్తూ మన బాహ్య స్వరూపమే నేను అనే దాంట్లో మనం మునిగిపోతాం. ఇన్ని మనకి భయం ఇవన్నీ రకరకాలుగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ భయము ఇవన్నీ చేసేసి మొత్తం మీద మనల్ని మనం గుర్తించుకోకుండా, మనం ఏంటని తెలుసుకోకుండా మన మైండ్ కవర్ చేసేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆ మైండ్ ప్రభావంలో నుంచి, అంటే ఆ పెయిన్ బాడీ ప్రభావంలో నుంచి బయటకు వస్తామో, అప్పుడు మనం బయట ఇంకా చాలా ప్రకాశవంతంగా, చాలా లైట్ ఉంది, ప్రకాశంగా ఉంటుంది, ఇంకా చాలా ప్రపంచం ఉంది అనే దాన్ని మనం తెలుసుకోగలం. అప్పుడు మనం మెల్లమెల్లగా మన ఆలోచనల్ని గతంలో నుంచి భవిష్యత్తులోకి వెళ్లకుండా వర్తమానంలో అంటే ఈ క్షణంలోకి తీసుకొస్తాం. ఎప్పుడు ఇక్కడ కూడా మనం ఇక్కడ ఏంటంటే, ఈ వర్తమానంలోకి మనం తీసుకొచ్చినప్పుడు
మనం గతాన్ని పూర్తిగా మర్చిపోతామా, పూర్తిగా వెళ్ళిపోతుందంటే వెళ్ళదు. అది ఒక మసిలాగనో, ఒక నీడలాగనో, మనకి గిన్నెల కడిగేసినా కూడా ఉండే మసిలాగనో అది కొద్దిగా ఎక్కడో ఉంటుంది. దాన్ని మనం వాచ్‌మన్ లాగా, ఒక ప్రేక్షకుడిలాగా, ఒక విట్‌నెస్ లాగా మనం చూస్తూ ఉండాలే గానీ, మళ్ళీ దాంట్లో భాగం కాకూడదు. దాంట్లోకి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోకూడదు. మనం ఎంతసేపు ఓహ్! ఇది గతంలో నడిచింది. మనం ఒక సినిమా చూస్తున్నట్టు చూస్తాం దాన్ని. అంతవరకే మనం దాంట్లో భాగం అవ్వం. మళ్ళీ ఒకసారి భాగం అయిపోయామంటే ఏమవుద్ది? మళ్ళీ మనం దాంట్లోకి వెళ్ళిపోతాం. ఆ బురద గుంటలో. అందుకని చెప్పి మనం బయట నుంచి చూస్తాము. చూసి దాన్ని అట్లాగే ఉంచుకుని ప్రస్తుతం అనే దాంట్లోకి మనం వచ్చేస్తాం. ఈ ప్రస్తుతం అనే దాంట్లోకి ఎప్పుడైతే మనం వచ్చామో అప్పుడు మిగిలినవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ ఈగో కానీ, ఫియర్ కానీ ఇవన్నీ. సో, ఈ మనకు భయం అనేది ముందే ఉంటుంది కాబట్టి ఆ భయంతోనే వి డై. మన నిజాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఇది మనం చావు గురించి ఎంత భయపడుతుంటామో దాని గురించి కాకుండా మనం నమ్ముతాం అన్నమాట. ఏది నేను ఇది కాదు, ఈ బాహ్య స్వరూపం కాదు, నేను వేరే, నేను లోపలికి చూసి నా ఆత్మలోకి చూసి ఆత్మ సౌందర్యాన్ని, ఆత్మ దర్శనాన్ని, ఆత్మని చూసుకుని నేను ఆత్మ, ఈ ఆత్మ ఇది నేను అని చెప్పి మనం దానికి వస్తాం. ఇక్కడి నుంచి డోంట్ సీక్ యువర్ సెల్ఫ్ ఇన్ ది మైండ్. ఇది మనం చదవాలనుకుంటా, అంతేనా? అదే సార్. ఎవరు చదువుతున్నారు? వేణి గారు, సత్య. రమాదేవి గారు, సత్య గారు, జ్యోతి. సత్య. ఆ వంటలో ఉండి చదవటం కష్టమేమో. వంటలు ఎవరైనా ఒక్కదానికే. అక్క చదువుతావా? నేను వింటూ ముగ్గేస్తున్నాను, అందుకని గమనించు. ఒక హాఫ్ అన్ అవర్ చదువుతాను అక్క, తర్వాత ఎవరన్నా కంటిన్యూ. థ్యాంక్ యూ. అవుట్ సరిపోద్ది, క్లాస్ అయిపోద్ది. స్టార్ట్ చేయి. I feel that there is still a great deal I need to learn about the workings of my mind before I can get anywhere near full consequences, consciences or spiritual enlightenment. Don't seek yourself in the mind. నువ్వు నీ మైండ్లోకి వెళ్ళి నేను ఎవరని నీ మైండ్ని అడగకూడదు. ఎందుకంటే ఇప్పుడు దాకా నీ మైండ్ నిన్ను కవర్ చేస్తుంది. మన బాహ్య స్వరూపం అంతా మన మైండ్తోనే వెళ్ళిపోయింది. అందుకని నువ్వు మళ్ళీ మైండ్ దగ్గరికి వెళ్ళి నేనెవరు అని అడిగితే ఉపయోగమే ఉంది. మైండ్ని నేనెవరు అని అడిగితే ఉపయోగం ఉందేమన్నా? ఎందుకంటే నువ్వు మైండ్ కంట్రోల్లోనే కదా ఉన్నావు. అందుకని మైండ్ ఏం చెప్పుద్ది? మళ్ళీ అదే చెప్పుద్ది. నువ్వు ఫలానా, నీ బాహ్య స్వరూపం ఇది, నీ ఈగో ఇది, నీ ఫియర్ ఇది, నీ ఫీలింగ్స్ ఇది, నీ ఎమోషన్స్ ఇది, ఇవన్నీ. సో డోంట్ సీక్ యువర్ సెల్ఫ్ ఇన్ ది మైండ్. నీ మైండ్లోకి వెళ్ళి చూడకు, నీ మెదడులోకి వెళ్ళి నువ్వేంటి అనేది చూడకు. నువ్వు చూడాల్సింది ఎక్కడ? ఉండండి సార్, పోపు మాడిపోతుంది అక్కడ. మీరు ఎక్కడ అంటే మేము పోపు దగ్గర చూసుకోవాలి. మనం చూసుకోవాలి. మనలోకి మనం చూసుకోవాలి.
I feel that there is still a great deal I need to learn about the workings of my mind. నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే నేను ఏమని భావిస్తున్నానంటే నేను ఇంకా ఈ మైండ్ గురించి దాని యొక్క పనితనం గురించి అది ఎట్లా పనిచేస్తుంది అనే దాని గురించి నేను ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే మనం ఒక వస్తువు మనం ఫోన్ కానీ ఒక ఏదైనా కానీ మనం కొనుక్కున్నప్పుడు దాంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం ముందు మనకి ఏది అవసరమో ఆ 4-5 యాప్స్ క్రియేట్ చేసుకోవటం, తర్వాత కాంటాక్ట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవటం, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకోవటం, మనకి ఏవేవి కావాలో ముందు అవన్నీ చూస్తాం. దాంట్లో చాలా ఉంటాయి, కానీ మనం చూసేది ఏం చేస్తాం, మనకి ఏది ముందు అవసరమో దాన్ని చూస్తాం. చూసిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత మన ఖాళీ దొరికినప్పుడు అసలు ఈ ఫోన్లో ఏమి ఇచ్చాడు వీడు ఇన్ని రకాలు అని చెప్పి మెల్లగా ఒక్కొక్కటి దాని సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ సెట్టింగ్స్లో నుంచి సబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒక్కొక్క యాప్లోకి వెళ్ళి యాప్లో ఏమేమి ఉన్నాయి, ఎట్లా చేయాలి, మనం ఎట్లా దీన్ని వాడుకోవాలి అని మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తాం కదా. ఫోన్ రాగానే ఫోన్తో పాటు దాని మాన్యువల్ పెట్టుకొని ముందు మాన్యువల్ అంతా చదివి ఫోన్లో చూస్తాము మనం. కొత్త ఫోన్ రాగానే మన మాన్యువల్ దగ్గర పెట్టుకుని మాన్యువల్లో ఏ పాయింట్స్ ఇచ్చాడు, ఇందులో ఫోన్లో ఏ పాయింట్స్ ఉన్నాయని చూస్తారా, లేకపోతే టక్టక్ మనకు తెలిసినంత వరకు ఆపరేట్ చేసేస్తారు. జై శ్రీరామ్ సార్. జై శ్రీ. మనకు తెలిసినంత వరకు చూసుకొని తర్వాత టైం దొరికినప్పుడల్లా మారుస్తూ ఉంటాం సార్. జ్యోతి గారు ఏదో చెప్తున్నారు. నేనైతే ఇప్పటికి కూడా నాకు తెలియదు చాలా ఉన్నాయి అన్నమాట. నాకు ఏది అవసరమో అంతవరకే చూస్తాను నేనైతే. నువ్వే ఎవరైనా అంతే, మనకి ఏది అవసరమో అంతవరకు ముందు దాన్ని అటెండ్ అవుతాం. దాని తర్వాత మనకి టైం ఉండి ఇంట్రెస్ట్ ఉండి దాని మీద కోరుకుండి ఏదో తెలుసుకోవాలనేటువంటి ఆతురత ఉన్నప్పుడే మనం దాంట్లోకి వెళ్తాం. లేదు మళ్ళీ రేపు ఎప్పుడైనా ఏదైనా కొత్తది అవసరం వచ్చినప్పుడు దాన్ని తీసుకుంటాం. అట్లాగే ఇక్కడ కూడా మన మైండ్ కంట్రోల్లో మనం ఉన్నాం, కానీ మనకు అట్లని చెప్పి మైండ్ పూర్తిగా మనకు తెలియదు. మైండ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది, దాని వర్కింగ్స్ ఎట్లా ఉంటాయి అనేది ఇంకా నేను చాలా తెలుసుకోవాల్సింది ఉంది బిఫోర్ ఐ కెన్ గెట్ ఎనీవేర్ నియర్ ఫుల్ కాన్షియస్నెస్ ఆర్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్. నేను ఈ ఫుల్ కాన్షియస్నెస్ నా గురించి నేను ఎరుకతో తెలుసుకోవటానికి నాకు కానీ లేదు అంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయాన్ని తీసుకోవాలన్నా కూడా దీనన్నిటికంటే ముందు నేను నా మైండ్ అసలు పూర్తి వర్కింగ్స్, టోటల్ వర్కింగ్స్, నేను ఈ ఫోన్ బయటపడేసేటప్పుడు ఏదో అవసరం వచ్చినప్పుడు అసలు దీంట్లో ఏముంది మనం బయటపడేస్తున్నాం అనేది అన్నీ ఒకసారి చూస్తాం కదా, అవకాశం ఉంటుంది కదా, చూసే ఆలోచన వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మన మైండ్ కంట్రోల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనం అసలు మైండ్ పూర్తిగా ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఎన్లైటన్మెంట్, స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ ఇచ్చినప్పుడు మనం కనీసం అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం అనే దాంట్లోంచి ముందు చూసుకుంటాం అనమాట. యా. Now the problems of the mind cannot be solved on the level of the mind. Once you have understood the basic dysfunction, there is not really much else that you need to learn or understand. Studying the complexities of the mind may make you a good psychologist, but doing so will not take you beyond the mind. Just as the study of madness is not enough to create sanity, you have already understood the basic mechanics of the unconscious state, identification with the mind, which creates a false self,
the ego as a substitute for your true self rooted in being. You became as a branch cut off from the vine, as Jesus puts it. సరే, నీ మైండ్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ అని చెప్పంటే, నో యూ డోంట్, నువ్వు చేయకు. ఎందుకంటే ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ద మైండ్ కెనాట్ బి సాల్వ్డ్ ఆన్ ది లెవెల్ ఆఫ్ ది మైండ్. ఈ మైండ్కున్న సమస్యలు, ప్రాబ్లమ్స్, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ మైండ్ లెవెల్లోనే మనం తీర్చలేం, సాల్వ్ చేయలేం. అంటే మనము మన ఇంటెలిజెన్స్ ఒక లెవెల్ వరకు ఉందనుకోండి. ఒక టెక్నాలజీ, ఇప్పుడు మనం ఈ ల్యాప్టాప్ ఉంది, లేకపోతే ఫోన్ ఉంది, మనకి ఎంతవరకు తెలుసు దాంట్లో టెక్నాలజీ? మనకి సిమ్ కార్డు తీసి సిమ్ వేయటం వరకు తెలుసు. మ్యాక్సిమం ఇదివరకంటే బ్యాటరీ మార్చాల్సి వచ్చేది, ఇప్పుడు ఆ ప్రశ్న కూడా లేదు కాబట్టి అది కూడా చూడక. ఇంకా అంతేకాని తప్ప ఫోన్ తీసేది మదర్ బోర్డ్ ఏముంది లోపల, దానికి ర్యామ్ ఏముంది, ఇవన్నీ చూసేది మనకు తెలుస్తుందా? అన్లెస్ యు ఆర్ ఎ సాఫ్ట్వేర్ టెక్నీషియన్. మనకి ఫోన్ టెక్నీషియన్ కనుక కాకపోతే మనం ఒక నార్మల్ ఇండివిజువల్గా మనం వచ్చి మదర్ బోర్డు గురించి కానీ, ర్యామ్ గురించి కానీ, వీటి గురించి మనకి ఏమైనా తెలుస్తుందా? ఫోన్ తీసి చూడగలమా? చెప్పండి, సమాధానాలు కావాలి. నో సార్, మనం చూడం, అసలు ఆలోచించాం కూడా ఆలోచించాం. మహా ఎక్కువ ప్రాబ్లం వస్తే స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాం అంతే. మ్యాక్సిమం అది ఒకటి చేస్తాం మనం. సో ఇక్కడ కూడా అంతే, నీవు ఆ లెవెల్ ఆఫ్ మైండ్ వరకే నువ్వు వర్క్ చేయగలవు, కానీ అంతకంటే ఎక్కువ వర్క్ చేయలేవు. కాబట్టి దాని ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయలేవు. వన్స్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద బేసిక్ డిస్ఫంక్షన్, దెర్ ఇజంట్ మచ్ రియల్లీ ఎల్స్ దట్ యు నీడ్ టు లెర్న్ ఆర్ అండర్స్టాండ్. ఒకసారి మనకి బేసిక్ డిస్ఫంక్షన్, మన మైండ్ని పని చేయించకపోవటం, మన మైండ్ పని చేయించకూడదు కదా. ఇప్పుడు మన దాంట్లో ఫోన్ అంటే పని చేయించాలి, ఇక్కడ మన మైండ్ని మనం పని చేయించకూడదు, మనమే చేయాలి అనేటువంటిది ఒకసారి నీకు అర్థమైతే నీకు మిగిలిందంతా అవసరం. నువ్వు నేర్చుకోవాల్సింది కానీ, నువ్వు అర్థం చేసుకోవాల్సింది కానీ ఇంకేం లేదు. నీకు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయటం అనేది కనుక నీకు తెలిస్తే నీకు మిగిలిందంత అనవసరం. ఇక స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత లోపలే దొరుకుతుంది అనేది నీకెందుకు? మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయటం మనకు తెలియదే, ప్రాబ్లం వస్తుంది తప్ప. జ్యోతి అన్నట్టు ఎక్కడన్నా మళ్ళీ చూపితే ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ సెట్ అయిపోయింది కదా అని చూసుకుంటాం. ఎప్పుడైనా ఫోన్ ఎవరైనా స్విచ్ ఆఫ్ చేశారా ఆన్ చేసిన తర్వాత? టెక్నికల్ రీజన్కి వదిలేసి. నేను చేస్తాను సార్, ఎప్పుడన్నా రీస్టార్ట్ కానీ స్విచ్ ఆఫ్ కానీ చేస్తాను. టెక్నికల్ రీజన్ వదిలేసి అని చెప్పారు. టెక్నికల్ రీజన్ ఒకసారి ఆన్ చేసిన తర్వాత అది ఎప్పుడు 24 గంటలు ఆన్లోనే ఉంటుంది. అమ్మయ్య, నాకు ఈ గంట సేపు పని లేదు, ఇది ఆఫ్ చేద్దామని చెప్పి ఎప్పుడైనా మనం ఆఫ్ చేసామా? లేదు, నేను ఫోన్లో నుంచి డిస్కనెక్ట్ అవ్వాలి, నాకు అక్కర్లేదు, ఇది పక్కన పడేస్తాను నేను అని చెప్పి ఆఫ్ చేసేసి ఒక రోజు పక్కన పెట్టామేమన్నా మనం? 2 days పెట్టాను నేను ఈ మధ్య సార్ ఫోన్. ఎందుకు? స్విచ్ ఆఫ్ లో అసలు మనం పద్దాకలేదు అలవాటు అయిపోయింది, ఉండగలమా లేమా? అసలు ఈ ఫోన్ తో ఎందుకు నాకు ఈ గోల ఎందుకని ఫోన్ అలా 2 days స్విచ్ ఆఫ్ లో పెట్టాను నేను లాస్ట్ మంత్ లో. గుడ్. అట్లా వారం వారం ఏమైనా చేయొచ్చు కదా. వారం వారం చేయలేదు, మొన్న అసలు కావాలని చెప్పి చేసేసి అలా పెట్టేసా. సో ఈ విధంగా మనం ఒకసారి దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత జనరల్ కండిషన్లో మనం స్విచ్ ఆఫ్ చేయము. నువ్వు అదే ఒకసారి నువ్వు దాన్ని స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత దాని గురించి నీకెందుకు, ఏం చేస్తుందో, అది ఏమైపోయిందో అనేది మీరు స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసాను. తర్వాత దాన్ని పట్టించుకున్నారా? నా ఫోన్ ఎక్కడుంది అని. ఎందుకంటే నీ ఫోన్ గురించి మనం ప్రతి క్షణం దాంతో ఇంటరాక్ట్ అవుతుంటాం. ఇప్పుడు మన చేతికి గాజు లేకపోయినా పర్వాలేదు, కానీ చేతిలో ఫోన్ మాత్రం ఉండాలి. ఇదివరకు మాకు ఒక సామెత ఉండేది, పుస్తకం హస్తభూషణం అని చెప్పి.
అంటే ఆభరణం. చేతిలో పుస్తకం అలంకారం. నీ చేతికి ఎంత పెద్ద కంకణాలు వేసుకున్నావు, ఎంత పెద్ద గాజులు వేసుకున్నావు, వజ్రాల గాజులు వేసుకున్నావు, ఇవి వేసుకున్నావు అనేది నీ యొక్క స్టేటస్ ఏంటి అనేది చెప్తుందేమో కానీ నువ్వేంటి అనేది చెప్పడం. మనం ఇక్కడ దాకా గాజులు వేసుకున్నాం అనుకోండి, ఏంటంటే ఉంగరాలు పెట్టుకుని ఈ చైన్లు అంతా ఇక్కడ చైన్లు పెట్టుకుంటారు కదా, దీనికి ఈ ఉంగరాల నుంచి గాజులకి డిజైన్ ఉంటాయి కదా, చెప్పలేమండి. డిజైన్లు ఉంటాయి కదా, ఇవంతాను ఎంత పెట్టుకుంటారు కదా. మీరు ఎవరు పెట్టుకోరా? మెహందీయా సార్? హిందీ కాదు, గోల్డే. ఇది చెప్తానండి వాటిని ఏంటో అంటారు. పిల్లలకు పెట్టేవాళ్ళు అండి, మురుగులు, మురళీ గొలుసులు అని. మురుగులు పెట్టి, మురుగు నుంచి ఉంగరాలు పెట్టి, ఉంగరాల ఫింగర్స్ నుంచి నుంచి లింక్ వస్తుంది సార్. గాజు నుంచి ఉంగరాలు, చైన్లు, లింకు అంత సెట్ అండి. అది అది అట్లా పెద్దలు కూడా పెట్టుకుంటారు. వాళ్ళని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. పెద్దలు కూడా పెడతారు. ఇవన్నీ నువ్వు ఈ హోదాని తెలియజేస్తాయేమో కానీ నువ్వేంటనేది చెప్పదు, నీ క్యారెక్టర్ ఏంటనేది చెప్తాయా. కానీ నీ చేతిలో పట్టుకున్న పుస్తకం ఏదైతే ఉందో ఇది నువ్వేంటో చెప్తుంది. అంతేనా? అవునండి. నువ్వేంటి అని తెలియాలంటే నీ చేతిలో ఉన్న క్యారెక్టర్ మొత్తం చెప్పేస్తుంది సార్ మనం చదివే బుక్. సో అందుకనే పుస్తకం హస్తభూషణం అన్నారు. నువ్వంటే నీ చేతి మీద వేసుకునే నగలు కాదు భూషణాలు, నీ చేతిలో ఉన్న పుస్తకమే నీ అలంకారము అని చెప్పి. ఏమన్నా దీంట్లో డౌట్లు ఉన్నాయా ఈ విషయంలో? మాలాంటి వాళ్ళే నిద్ర పట్టక డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి సార్. ఉమ్? బిల్ అంతా రిపోర్ట్స్ అన్ని నార్మల్. బిల్ కట్టిన తర్వాత నైట్ 9 తర్వాత ఫోన్ చూడుకొని పడుకొని నిద్ర పట్టిద్ది అని చెప్పారు. సో వన్స్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద బేసిక్ డిస్ఫంక్షన్, నువ్వు ఒకసారి దాన్ని పక్కన పెట్టిన తర్వాత ఇంక నీకు దాని గురించి అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం. స్టడీయింగ్ ది కాంప్లెక్సిటీస్ ఆఫ్ ది మైండ్ మే మేక్ యూ ఏ గుడ్ సైకాలజిస్ట్. నీ మైండ్లో ఉన్న కాంప్లెక్సిటీస్, ఈ కష్టాలు ఒకదానికోటి ముడిపడిపోయి దానికి ఉన్న చిక్కుముళ్ళు, ఇవన్నీ నువ్వు చదవటం వలన, తెలుసుకోవటం వలన, అనలైజ్ చేయటం వలన నువ్వు ఒక పెద్ద సైకాలజిస్ట్ అవ్వగలవేమో. ఓ ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే నీ మైండ్ ఇలా ఉంది, సో దాన్ని మనం ట్రీట్మెంట్ చేస్తాము, అట్లా అంతవరకే. బట్ డూయింగ్ సో వోంట్ టేక్ యూ బియాండ్ ద మైండ్. దాని సైకాలజిస్ట్ అయినా నువ్వు దాన్ని తెలుసుకున్నంత మాత్రాన నువ్వు ఆ స్టేజ్ దాటి వెళ్ళవు, ఆ మైండ్ స్టేజ్లోనే ఉంటావు. జస్ట్ యాజ్ ద స్టడీ ఆఫ్ మ్యాడ్నెస్ ఈజంట్ ఎనఫ్ టు క్రియేట్ సానిటీ. పిచ్చి కుదరాలి. మ్యాడ్నెస్ అంటే పిచ్చి. పిచ్చి ఎందుకు వచ్చింది అని తెలుసుకోవటం వలన పిచ్చి కుదురుద్దా? కుదరదండి. కుదరదు. ట్రీట్మెంట్ చేయాలి కదా పిచ్చికి కారణం. కానీ దానికి అది ఎలా వచ్చిందని తెలుసుకోవడం వల్ల ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది తెలుస్తుంది కదా తెలుసు, సార్. కానీ తెలుసుకోవటం వలన మాత్రమే నీకు పిచ్చి కుదరదు. శానిటీ, నువ్వు పిచ్చి గురించి స్టడీ ది మ్యాడ్నెస్ ఈజంట్ ఎనఫ్ టు క్రియేట్ శానిటీ. నువ్వు ఈత కొట్టడానికి, ఈత గురించి, స్విమ్మింగ్ గురించి 100 పుస్తకాలు చదివినంత మాత్రాన నీకు స్విమ్మింగ్ వచ్చేస్తా? అదండి. నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అట్లాగే ఇది కూడా నీ మైండ్ని ఒకసారి నువ్వు క్లోజ్ చేసావు, నువ్వు పెద్ద సైకాలజిస్ట్ ఐదున్న ఆ మైండ్ లెవెల్లోనే ఉన్నావు, కానీ దాంట్లో నుంచి నువ్వు బయటికి రాలేదు కదా. సో యూ హ్యావ్ ఆల్రెడీ అండర్స్టూడ్ ద బేసిక్ మెకానిక్స్ ఆఫ్ ది అన్కాన్షియస్ స్టేట్. మనం చూసాం
అన్కాన్షియస్ అంటే ఎరుకలేని తనంలో, మనకు తెలియని తనంలో, మన మైండ్ నిద్రపోయే టైం, మన మానసిక స్థితి నిద్రపోయే టైంలో మనము ఏంటి అనేది మనం అర్థం చేసుకున్నాం. ఓ, మనం ఎంత మైండ్ కంట్రోల్లో ఉన్నాము, థాట్స్ వస్తున్నాయి, ఎమోషన్స్ వస్తున్నాయి, ఈగో వస్తుంది, ఫియర్ వస్తుంది, ఇవన్నీ మన భావజాలం. ఇదంతా కూడా ఒక మిత్, ఇదంతా ఒక కల్పిత ప్రపంచం. ఆ కల్పిత ప్రపంచంలో మనం ఉన్నాము అనే సంగతి మనకి ఇప్పుడు తెలిసిపోయింది. మనం ఇప్పుడు దాకా ఉన్నదంతా ఒక కల్పితమైన ప్రపంచం, కల్పనా లోకంలో మనం ఉన్నాము, మన నిజంలో లేము అనే విషయం మనకి ఇప్పుడు అర్థమైపోయింది కదా. సో అదేంటి అన్కాన్షియస్ ఏంటంటే అన్కాన్షియస్ స్టేట్ అంటే ఏంటంటే ఐడెంటిఫికేషన్ విత్ ది మైండ్ which creates a false self, the ego, as a substitute of your true self rooted in being. Right? మనం ఫాల్స్ సెల్ఫ్, నేను కాంది నేను, అహం, మన ట్రూ సెల్ఫ్, మనకు నిజమైన వ్యక్తిత్వం భావం ఏదైతే ఉందో దానికి మనం ఒక సబ్స్టిట్యూట్, ఒక సబ్స్టిట్యూట్ అంటే ఒక మార్గంగా మనం దీన్ని ఆ అన్కాన్షియస్ స్టేట్లో ఉండిపోయాం. ఆ బీయింగ్ అనేది ఏంటో తెలియకుండా, నేను అనేది ఏంటో తెలియకుండా. సో ఈ బికమ్ యాజ్ ఎ బ్రాంచ్ కట్ ఆఫ్ ఫ్రమ్ ది వైన్, యాజ్ జీసస్ పుట్స్ ఇట్. ఎప్పుడైతే నువ్వు అయితే అయిపోయావో, నువ్వు నీ ఫాల్స్ ఈగోలోకి వెళ్ళిపోయి ఫాల్స్ స్టేట్లో ఉన్నావు అంటే జీసస్ ఏం చెప్పారంటే, నువ్వు నీ చెట్టు దగ్గర నుంచి నెరకబడిన కొమ్మలాగా అయిపోయావు అనమాట. ఏమవుద్ది చెట్టు నుంచి కొమ్మ నరికేస్తే? విడిపోద్దండి చెట్టు నుంచి. విడిపోతుంది. సరే, ఏమవుతుంది తర్వాత? నరికేస్తే విడిపోవటానికే కదా. జీవం పోతుంది సార్, దానికి జీవం పోతుంది కదా, జీవం ఎండిపోతుంది. ఎండిపోతుంది, చచ్చిపోద్ది. ఉమ్. మొదట్లో కొంచెం పచ్చగా ఉంటుంది, తర్వాత కొంచెం కొంచెం వడిలిపోయి ఎండిపోయి చివరికి కట్టెల పొయ్యిలోకి వెళ్ళిపోయి, అలాగనమాట. ఇది కూడా మనం ఎప్పుడైతే మనం ఐడెంటిఫికేషను మనని తెలియకుండా మన బాహ్య స్వరూపంతో మనం గుర్తింపు చేసుకున్నామో అప్పుడు మనం కూడా ఆ విధంగా ఒక చెట్టులో నుంచి నరకబడిన ఒక కొమ్మలాగా అయిపోతాం. ఎస్, చదవండి. ఒక్క నిమిషం, రికార్డింగ్ మళ్ళీ మొదలుపెట్టినా. The ego's needs are ఒక్క నిమిషం.